మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారంటూ నిన్న సజ్జల చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని సజ్జల విమర్శించారు. అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రెజర్ మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్ని చేస్తే అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసు పెట్టేసి ఇచ్చేస్తే కోర్టుకు వెళ్లి రిలీఫ్ తెచ్చుకోగానే 10-20 రోజుల క్రితం ఎప్పుడు పాత కేసులన్నీ తోడి మళ్లీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగడం, ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు. ఇప్పుడు 10-20 రోజుల తర్వాత దానికి సంబంధించి మళ్లీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పొందుతున్నాడు. ఆయన చాలా క్యాల్కులేటెడ్ గా మూవ్ అవుతున్నాడు. అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్ లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం. నేను సౌకర్యం అనట్లా, ఆయన వచ్చి ఏదో చేస్తారనట్లా. ఇగో ఈ ఉదాహరణలు చెప్తున్నాను. అందువల్ల మనం అప్రమత్తంగా ఉన్నామని అంటున్నాం, అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరో అనట్లా. అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రెజర్ మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్ని చేస్తే అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసు